పాదయాత్రలు చేసే పొలిటీషియన్ని భక్తుల్ని చూసాం, కానీ అపర కుబేర్లు కూడా పాదయాత్ర చేస్తారని నిరూపిస్తున్నారు అంబానీ కొడుకు. ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీకి అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పాదయాత్ర చేస్తున్నారు. నిజానికి అంబానీ తలుచుకుంటే ఏదైనా అతని ముందు క్షణాల్లో వాళ్తుంది. కానీ తాను మాత్రం కాలినడక ద్వారానే చేరాలి అనుకుంటున్నారు. గుజరాత్లోని జామ్నగర్ నుంచి ద్వారకా వరకు మొత్తం 140 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగుతోంది. మరో 2 లేదా 3 రోజుల్లో అక్కడికి చేరుకోనున్న అనంత్ అంబానీ ద్వారకాధీశుడిని ప్రార్థించుకోబోతున్నారు. మార్చి 28న గుజరాత్లోని జామ్నగర్ ఇంటి నుంచి అనంత్ అంబానీ పాదయాత్ర మొదలైంది. అనంత్ అంబానీ కారులో వెళ్తేనే హడావుడి ఓ రేంజ్లో ఉంటుంది. అలాంటిది రోడ్లపై నడిస్తే మామూలుగా ఉంటుందా? అందుకే అధికారులు Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, సామాన్య ప్రజలు ఇబ్బంది కలగకుండా ఈ సెక్యూరిటీ ఇచ్చామని చెప్తున్నారు. స్థానిక పోలీసులు కూడా ఈ గస్తీలో భాగమయ్యారు. రోజు కేవలం 10 నుంచి 12 కిలోమీటర్లు మాత్రమే నడుస్తున్న అనంత్ అంబానీ ఇప్పటికే సగం దూరం దాటేశారు. రోజంతా హోటల్లో రెస్ట్ తీసుకుంటూ కేవలం అర్ధరాత్రులు మాత్రమే ఆయన నడుస్తున్నారు. ఓ పక్కన ఎండాకాలం, మరో పక్క పగటిపూట ఉండే ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా అర్ధరాత్రి మాత్రమే తన యాత్ర కొనసాగిస్తున్నారు. తాను ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా ద్వారకా వెళ్ళి స్వామివారిని ప్రార్థించుకుంటానని చెప్తున్న అనంత్ అంబానీ అలా చేస్తే తాను తలపెట్టిన కార్యం విజయవంతంగా పూర్తవుతుందని నమ్ముతానని చెప్తున్నారు. ఏప్రిల్ 10న అనంత్ అంబానీ తన 30వ పుట్టినరోజును ద్వారకాలోనే జరుపుకుంటున్నారు. ఆ రోజున ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అంబానీ ద్వారకా పాదయాత్ర వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. పాదయాత్రలో అనంత్ అంబానీ వెంట స్నేహితులు, బ్రాహ్మణులు, భక్తులు కూడా ఉన్నారు. జై ద్వారకాధీశ నినాదాలు, భజనలతో పాదయాత్ర భజనలు, సంకీర్తనలతో ఉత్సాహంగా సాగుతోంది. మార్గ మధ్యలో అనంత్ అంబానీ చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తూ ఫోటోలు దిగుతున్నారు. 2024 జూలైలోనే రాధికా మర్చెంట్ని వివాహం చేసుకున్న అనంత్ అంబానీ 2022 సెప్టెంబర్ నుంచి రిలయన్స్ ఫౌండేషన్ బోర్డులో కూడా భాగమయ్యారు. అంబానీ కుటుంబానికి ఆధ్యాత్మిక అంశాలపై విశ్వాసం ఎక్కువ. వారు క్రమం తప్పకుండా ద్వారకా, సోమనాథ్, తిరుమల ఆలయాలను సందర్శించుకుంటారు. ఈ మధ్య మహాకుంభమేళాలో కూడా పవిత్ర స్నానం ఆచరించారు. అనంత్ అంబానీ ఈ మధ్య వంతార వన్యప్రాణుల సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించి జంతు సంక్షేమం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. అయితే పాదయాత్ర మార్గ మధ్యలో అనుకోని సన్నివేశం చోటు చేసుకుంది. కంబాలియా ప్రాంతంలో ఓ కోళ్ల వ్యాన్ను గుర్తించిన అనంత్ ఆ వాహనాన్ని ఆపి అందులోని కోళ్లకు విముక్తి కల్పించారు. తన చేతుల్లో ఓ కోడిని పట్టుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.